హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ 1.22. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం క్రికెట్ టోర్నమెంట్. మా ఊళ్ళో క్రికెట్ టోర్నమెంట్ అవుతుందంట. ఫస్ట్ టైం మా దగ్గర టోర్నమెంట్ జరుగుతుంది. ఓన్లీ మా ఊర్లో ఉన్న యూత్ మాత్రమే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంట్ ఇక్కడే గ్రౌండ్ మాది. టోర్నమెంట్ జరుగుతుంది అంటే ఫస్ట్ టైం ఇప్పుడు టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఏర్పాట్లు అన్నీ చూస్తారు కదా, రెడీ చేస్తున్నారు అన్నీ. మేడుకుంద డిజెటిల్ ఇప్పుడే ఆత్మ కమిటీ చైర్మన్ ఇంకా మా ఊరి సర్పంచ్ మేడం కూడా వచ్చారు. కంప్లీట్గా 3 టీమ్స్ డివైడ్ అయినాయి. 3 టీమ్స్ కూడా ఇక్కడ ఫామ్ అవుతున్నారు. 2 టీమ్స్కి ఫస్ట్ మ్యాచ్ ఉంది టాస్క్ కోసం అని అందరు అక్కడికి ఎదురవుతారు. సత్యమన్న రండి, ఆయనకు రండి, నువ్వు తర్వాత నువ్వు రండి. చెప్పండి, ఆలోచన చేసుకొని చెప్పండి. మ్యాచ్ స్టార్ట్ అయింది. 2 టీమ్స్ రెడీ అయిపోయారు. ఫస్ట్ ఓవర్ రండి. గుడ్ డిఫెన్స్. అది నీళ్ళు నింటున్నాయండి. ఫోర్త్ ఓవర్ రన్నింగ్. డాట్ బాల్ మల్లేశం. ఫోర్త్ ఓవర్ రన్నింగ్. మరి ఆఫ్ సైడ్ లో మరొక బౌండరీ. జావేద్ వరుసగా 2 4 బౌండరీలు సాధించాడు 4 ఓవర్లో. లెగ్ సైడ్ లో చాలా చక్కటి 6 సాధించారు క్రాంతి. వైడ్, ఎంపైర్ का इशारा వైడ్. ఎంపైర్ का इशारा వైడ్. మరొక భారీ షాట్ ప్రయత్నం. ఓవర్ కంప్లీట్. అంటే 5 ఓవర్ల సమాప్తం. 6th ఓవర్ రన్నింగ్. ఓకే, 6th ఓవర్ రన్నింగ్. డాట్ బాల్. ఓకే, 4 runs. సారీ, బౌండరీ. 6th ఓవర్ కంప్లీట్.
ఓన్లీ 1 రన్. సెవెంత్ ఓవర్ రన్నింగ్. రాజ్ బాల్ లెగ్ సైడ్ లో 4 రన్. చాలా చక్కటి బ్యాటింగ్ క్రాంతి. సెవెంత్ ఓవర్ లో బౌండరీ సాధించాడు. లెగ్ సైడ్ లో చాలా చక్కటి బౌండరీ. కే సెవెంత్ ఓవర్ రన్నింగ్. కృష్ణ బౌల్ క్లీన్ బౌల్ క్రాంతి. చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన. మేడుకుంద రెబల్స్ నుండి చక్కగా బ్యాటింగ్ చేశాడు. సెవెంత్ ఓవర్లో 7వ ఓవర్లో 2 వికెట్ కోల్పోయింది మేడుకుంద రెబల్స్. క్రాంతి 22 రన్స్. మంచి బ్యాటింగ్ క్రాంతి. 22 రన్స్. ఓవర్ కంప్లీట్. నెక్స్ట్ బౌలర్ నేమ్ బ్యాట్స్మెన్. మూడో బ్యాట్స్మెన్ వినోద్. లాస్ట్ ఓవర్ 8th ఓవర్. నాగేష్ 8th ఓవర్ లాస్ట్ ఓవర్. నాగేష్ బౌలర్ నేమ్. స్ట్రైకర్ జావేద్. వైడ్. ఎంపైర్ का इशारा వైడ్. ఎంపైర్ का इशारा వైడ్. 67. ఎంపైర్ का इशारा వైడ్. వైడ్. ఎంపైర్ का इशारा వైడ్. లాస్ట్ ఓవర్ 8th ఓవర్ రన్నింగ్. ఆఫ్ సైడ్ లో భారీ షాట్ జావేద్. 4. ఎంపైర్ का इशारा 4. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జావేద్. ఆఫ్ సైడ్ లో బౌండరీ 8th ఓవర్లో. ఫస్ట్ బాల్ ఆఫ్ సైడ్ లో చాలా చక్కటి బౌండరీ. కే డాట్ బాల్. ఫస్ట్ టైం తిరుగుతున్నాయి. మరి బుర్ర 6 నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి మంచిగా ఆడుతుంది. ఎక్కలేస్తుంది వాళ్ళకు కూడా. ఓకే 4th ఓవర్ రన్నింగ్. భారత్ బౌలింగ్. కృష్ణ స్ట్రైకర్. 4th ఓవర్ రన్నింగ్. రన్స్. 4 overs కంప్లీట్. రాజ్ బాల్ నేరుగా Bristol. Catch miss. Only 1 run. Bharat catch miss. ఆఫ్ సైడ్ లో భారీ షాట్ నేరుగా ఫీల్డర్ ప్రవీణ్ గౌడ్ చేతిలోకి. ఓన్లీ 1 రన్.
ఓకే, ఓన్లీ 1 రన్, ఓన్లీ 1 రన్ మల్లేశం, ఓన్లీ 1 రన్. 5th ఓవర్ రన్నింగ్, వైడ్, ఎంపైర్ का इशारा వైడ్. డాట్ బాల్, వైడ్, ఎంపైర్ का इशारा వైడ్. వైడ్, 9 పరుగులు మేడుకుందే వారియర్స్, 2 వికెట్ల నష్టానికి. 2 వికెట్స్ లాస్, 49 రన్స్, 5 ఓవర్స్ కంప్లీట్. నెక్స్ట్ బౌలర్ భరత్. సిక్స్త్ ఓవర్ రన్నింగ్, డాట్ బాల్. సిక్స్త్ ఓవర్ రన్నింగ్, ఓన్లీ 1 రన్ కృష్ణ. సిక్స్త్ ఓవర్ రన్నింగ్, ఓకే. 6th ఓవర్ రన్నింగ్, క్రాస్ బాల్, ఓన్లీ 1 రన్. రెండో పరుగు ప్రయత్నం, నాట్ అవుట్, ఎంపైర్ का इशारा నాట్ అవుట్. 2 రన్స్ కంప్లీట్. వైడ్, ఎంపైర్ का इशारा వైడ్. ఓవర్ రన్నింగ్, సిక్స్త్ ఓవర్ రన్నింగ్, లెగ్ సైడ్ లో భారీ షాట్, 6. చాలా చక్కటి సిక్సర్ మల్లేశం, భారీ సిక్సర్. 6th ఓవర్ లో భరత్ బౌలింగ్ లో లెగ్ సైడ్ లో భారీ సిక్సర్. 6th ఓవర్ రన్నింగ్, లెగ్ సైడ్ లో మరొక షాట్, భారీ ప్రయత్నం, ఓన్లీ 1 రన్. ఓవర్ కంప్లీట్. మేడుకుంద వారియర్స్ 61 రన్స్, 6 ఓవర్స్ కంప్లీట్, 2 వికెట్స్ లాస్. నెక్స్ట్ బౌలర్ నేమ్ విశాల్. నెక్స్ట్ బౌలర్ నేమ్ 7th ఓవర్ రన్నింగ్, 61 పరుగులు, 6 ఓవర్ల సమాప్తానికి 2 వికెట్లు నష్టపోయి మేడుకుందే వారియర్స్. 7th ఓవర్ బౌలర్ నేమ్ విశాల్. మల్లేశం భారీ సిక్సర్ లెగ్ సైడ్ లో, విశాల్ 6 రన్స్ ఇచ్చాడు. మరొక భారీ షాట్ ప్రయత్నం, బిస్మిల్, ఓన్లీ 1 రన్, ఓన్లీ 1 రన్. లెగ్ సైడ్ లో మరొక షాట్, 7th ఓవర్ రన్నింగ్, విశాల్ బౌలింగ్. డాట్ బాల్,
చాలా చక్కటి బ్యాటింగ్ లైనప్ కృష్ణ. మిస్ఫీల్డ్ 4 రన్. కృష్ణ బౌండరీ లెఫ్ట్ సైడ్ లో. 7th ఓవర్ రన్నింగ్ విశాల్. కే 7th ఓవర్ రన్నింగ్. డాట్ బాల్. ఓవర్ కంప్లీట్. 7 ఓవర్ల సమాప్తానికి 77 పరుగులు, 2 వికెట్ల నష్టానికి. 77 runs, 7 complete, 2 wickets. మేడికుండే వారియర్స్ బ్యాటింగ్. ఓన్లీ రెండో ప్రయత్నం, 2 runs కంప్లీట్. మల్లేశం 2 runs కంప్లీట్. ఓకే, లాస్ట్ ఓవర్ బసరాజ్. డాట్ బాల్. ఓకే, లాస్ట్ ఓవర్ బసరాజ్. బౌలర్ నేమ్ స్ట్రైకర్ మల్లేశం, రాన్సేగర్ కృష్ణ. మేడుకుందా వారియర్స్ వర్సెస్ మేడుకుందా లెజెండ్స్. డాట్ బాల్. డాట్ బాల్. డాట్ బాల్. ఫస్ట్ చాయిస్. సారీ, లాస్ట్ బాల్. Okay, last over, last ball. Only 1 ball. భారీ షాట్ స్ట్రేట్ లో మల్లేశం. రెండో పరుగు ప్రయత్నం, 2 runs కంప్లీట్. మల్లేశం. బ్యాట్స్మెన్ సిద్ధంగా ఉండాలి. బౌలర్ నేమ్ శ్రీశైలం. భారీ షాట్ భరత్, భారీ సిక్సర్ లెగ్ సైడ్ లో. ఓకే, ఫస్ట్ ఓవర్ రన్నింగ్ శ్రీశైలం. డాట్ బాల్. ఓన్లీ 1 run. ఫస్ట్ ఓవర్ రన్నింగ్ విఠల్ బ్యాటింగ్. డాట్ బాల్. సెకండ్ ఓవర్ రన్నింగ్ వైడ్. ఎంపైర్ సర్వీస్. సెకండ్ ఓవర్ రన్నింగ్ వైడ్. ఓకే, సెకండ్ ఓవర్ రన్నింగ్ మరొక వైడ్. ఓకే, డాట్ బాల్. వైడ్. భారీ షాట్ భరత్, ఆఫ్ లెగ్ సైడ్ లో, నేరుగా ఫీల్డర్ చేతులకి. ఓన్లీ 1 run. భరత్. చక్కటి షాట్ విఠల్ స్ట్రేట్ లో. ఓన్లీ 1 run. సెకండ్ ఓవర్ రన్నింగ్. సెకండ్ ఓవర్ రన్నింగ్
డాట్ బాల్. మరొక భారీ షాట్ లెఫ్ట్ సైడ్ లో చక్కగా శ్రీశైలం చేతిలోకి ఫీల్డర్. స్ట్రైకర్ విఠల్, మాన్సేగర్ బిట్టు. విఠల్ అవుట్. లెఫ్ట్ సైడ్ లో చాలా చక్కటి షాట్. 4 రన్ బసవరాజ్. 2 టార్గెట్ మేడికుంద లెజెండ్స్ కు. ఓన్లీ 1 రన్ బసవరాజ్. వైడ్ ఎంపైర్ నిర్ణయం వైడ్. ఎక్స్ట్రా రన్. ఫిఫ్త్ ఓవర్ రన్నింగ్ భరత్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కే. 7th ఓవర్ రన్నింగ్ డాట్ బాల్. గుడ్ బౌలింగ్. బోల్డ్. కృష్ణకు మరో వికెట్. విశాల్ అవుట్. ఓవర్ కంప్లీట్. శ్రీకాంత్ 2 రన్స్. లాస్ట్ ఓవర్. మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. మేడికొంద రెబల్స్ విన్ అయిపోయారు మ్యాచ్లో. వందనం రోజు ఈ బహుమతుల ప్రధాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి గెలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా రేపు మార్నింగ్ ఈ కార్యక్రమంలో అందరు కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఓకే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్రాంతి. మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన ఇచ్చిండు ఆయన. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్రాంతి కుమార్. మరి మన ఆత్మ కమిటీ చైర్మన్ కచ్చిరావు సార్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఆట తీరు చూస్తుంటే పిలుపు ఇవ్వగానే గ్రామంలో ఒక టోర్నమెంట్ పెట్టాలనే ఉద్దేశం కలగడం, దానికి మీరందరూ కూడా సహకరించి, క్రీడాకారులందరూ కూడా సహకరించి ఒక విజయ దిశకు చేరవేసినటువంటి మీకు ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్నటువంటి వారికి, గెలుపు పొందినవారు, ఓటమి చెందినవారు కూడా అందరు కూడా ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు వచ్చిన ఆలోచనకు రూపురేఖలు దిద్ది ఈరోజు రోడ్డు మీద వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఆట తీరు చూడాలి, ఆటగాళ్ళని చూడాలనేటువంటిది ఒక అభిప్రాయానికి వచ్చినాం. మేము కూడా మీ ఉత్సాహానికి చూస్తుంటే మేము కూడా బ్యాట్ పట్టుకొని వికెట్ ఆడితే బాగుండేనేమో, అందరు చప్పట్లతో మనకు ఆహ్వానిస్తుంటే బహుమానాలు తీసుకుంటుంటే అనే ఒక ఉత్సాహం కలుగుతున్నది. ఇంత వయసులో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చూసి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అవుతుంది. కాబట్టి మరి ఈ క్రీడలు ఆటలు అనేటువంటి ఏ వయసు వారికైనా ఆకర్షిస్తాయి. మనం కూడా చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకొని ఈ దశకు చేరుకున్నాము. కాకపోతే శారీరకంగా మానసికంగా బలహీనం ఉండడం వలన ఎక్కువ పాల్గొనకపోవడం అనేది జరుగుతుంది. కానీ ఆటలంటే ఎంత ముసలివాడికైనా చిన్నవాడికైనా ఎవరికైనా సరే చూడాలి, ఆనందపడాలి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది, సహజం ఇది. మరి ఇదే కాకుండా ఇక ముందు కూడా మీ యొక్క మనోభావాలకు అతీతంగా, అంటే మీ అభిప్రాయాలకు అతీతంగా మేము నాయకులం కానీ, సర్పంచ్ కానీ, ఇంకెవరైనా సరే గ్రామ పెద్దలు కానీ తప్పకుండా మీ అభిప్రాయానికి మన్నించి అంటే ఉభయలకు కూడా ఇబ్బంది కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తూ ఉంటాము. మీరు కూడా మాకు సహకరించాలి. మరి ఎలాంటి ఘర్షణ లేకుండా మంచి వాతావరణంలో మరి సామరస్యంగా ఒకరికొకరు సర్దుబాటు చేసుకొని అర్థం చేసుకొని ఇది మంచి ఒక మోడల్గా
మేడుకుంద గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది ప్రతి గ్రామానికి ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా ఈరోజు నడుచుకొని పార్టీలకు అతీతంగా ఒక స్నేహపూరిత వాతావరణంలో ఈరోజు విజయవంతం చేసినందుకు మళ్ళీ ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ఎంపీటీసీ గౌరవనీయులు తమన్న శంకరప్ప గారు మరియు గ్రామ ఉపాధ్యక్షులు బగిలి వీరప్ప గారు పిలవగానే మాకు అంటే ఆలస్యం చేయకుండా టైంకు రావడం జరిగింది. మరియు ఉప సర్పంచ్ నిర్మల నాగయ్య గారు మరియు మనకు క్రికెట్లో అంతా మాకు అవగాహన లేదు. మేము పాఠశాలలో చదువుకున్నప్పుడు మామూలుగా గోటీలు కట్టెబంతి ఇవే తప్ప ఈ కబడ్డీలు ఖోఖోలు తప్ప మిగతా ఈ క్రికెట్ అనేటువంటిది ఎక్కువ కనిపించేది కాదు, టీవీలలో చూసేది కాదు. అందుకని దాంట్లో నాలెడ్జ్ మాకు తక్కువ ఉంది. అంటే ఇది సిగ్గుపోతుందని కాదు, ఉన్న వాస్తవం చెప్పుకోవడంలో తప్పు లేదు. మరి వెంకట పాటిల్ పిలువగానే ఇచ్చేసి మరి క్రికెట్ కామెంట్ చేసి జరుగుతున్నటువంటి విషయాన్ని అందరికీ తెలియపరిచి ఎప్పటికప్పుడు తన ఫలితాలను తెలుపుకుంటూ మరి ఈరోజు తన విలువైన సమయాన్ని మా ఈ కార్యక్రమానికి కేటాయించినందుకు మాకు కూడా ఎంతో సంతోషము. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మిగతా వారు కూడా చాలామంది రావడం జరిగింది. మరి వారికి కూడా ప్రతి ఒక్కరి పేరు చెప్పినట్టయితే ఆలస్యం అవుతుంది కాబట్టి మరి దీనికి మాకందరికీ సహకరించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు తప్పకుండా ఓడిన వారు కానీ గెలిచిన వారు కానీ మనము స్కూల్ వరకు రండి. వస్తేనే పిల్లలకు మనము ఒక రకంగా అరే ఇంత పెద్ద అన్నలు, ఇంత పెద్ద ఆట ఆడిలు, ఇంత పెద్ద బహుమానాలు తీసుకున్నారు, మేము కూడా భవిష్యత్తులో ఇలా ఎదగాలి, ఇలా చేరుకోవాలి, విజయ దిశకు చేరుకోవాలి, 10 మందిలో బెస్ట్ అనిపించుకోవాలనేటువంటిది ఒక తాపత్రయం కలిగే విధంగా ఉండాలంటే మనము గ్రామానికి మోడల్గా మీరందరూ తప్పకుండా రావాల్సి ఉంటుంది. అదేంది ఊరికే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు గంటల తరబడి, మనకి ఇక్కడ ఓపిక అనేది కాకుండా సంవత్సరానికి జాతీయ పండుగలు 2 ఉంటాయి. కాబట్టి గణతంత్ర దినోత్సవం అందరూ కూడా పార్టిసిపేషన్ అంటే యువకులకు ముఖ్యంగా అందరికీ చెప్తున్నాను నేను. మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మీరు రిఫ్రెష్మెంట్ కొరకు మళ్ళీ ఒకసారి ఒక కార్డును అరటిపళ్ళు తెచ్చి ఎవరైనా పోయి తెస్తే తినేసి వచ్చేసి. Match was completed. Back to home, and thanks for watching video. Please subscribe and share and like.